దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల మీకు ఒక యాక్యురేట్ రెమెడీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. జిస్ట్ అన్నది ఇస్తున్నాం. అండ్ గుడ్ పీరియడ్ ఏంటి, బ్యాడ్ పీరియడ్ ఏంటి, అండ్ గుడ్ ఎఫెక్ట్ ఏంటి, బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటి, అండ్ మీరు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, ముఖ్యంగా ఈ విధంగా మేము ఫోకస్ చేసి చెప్తున్నాం. ఈ కాకమ్మ కబర్లు స్టోరీస్ ఉండవు, చాలామంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు. స్టోరీస్ అండి, మీరు చూడండి, సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు, ఏదో చెప్తూ ఉంటారు. సైకలాజికల్గా మీరు దెబ్బగొట్టాలని చూస్తారు. అది చాలా తప్పు. అలాంటి వాళ్ళు ఎంతో కాలం ఉండరు. ఏ వాక్కు భగవంతుడు ఇచ్చాడో నాలుకను, దాని మిస్ప్రెజెంటేషన్, దురుపయోగం చేశారనుకోండి, ఆ వాక్కుతోనే పోతారు. అది కాబట్టి ఇది నేను నిజంగా కర్మ సిద్ధాంతంలో అండి, వాట్ ఎవర్ యూ డూ ద కర్మ, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటుంది న్యూటన్స్ లా ప్రకారం. కాబట్టి మనకు వీలెంత చాలామంది ఈరోజు పబ్బం గడుపుకుంటారు. చాలామంది అన్యాయం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు, ఇన్ని రకాలు చేసే మనుషులను వేధించేవాళ్ళు అండ్ ఎక్స్ప్లాయిటేషన్ చేసే వాళ్ళకి కొద్దిగా బాగానే అనిపిస్తుంది. భగవంతుడు ఎట్లా ఉంటాడంటండి, ఎంతవరకు పాపాలు చేయగలుగుతారో అంత ఆపర్చునిటీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీకు కొందరికి డౌట్ రావచ్చు, దేవుడు ఈ పాపాలు చేసే వాళ్ళని ఎందుకు ఆపడంటే ఈ విల్ గివ్ ద పర్మిషన్, అలౌ చేస్తాడు. నువ్వు ఎప్పటికైనా రియలైజ్ అవుతావా లేదా, ఎంత ఎక్స్టెంట్ పాపాలను నువ్వు భరించగలుగుతావు, ఎంత ఎక్స్టెంట్ నీ ఆత్మ పాపాలను చేయగలుగుతానని చూస్తాడు. ఆ తర్వాత పనిష్మెంట్ ఇస్తాడు. కర్మణ్యేవాధికారస్తన్నట్టు, లేదే పరిత్రాణ సాధునాం లాగా. ఎందుకంటే అంత దేవుడు అంత ఎక్స్ట్రీమ్ పాపాలను చేయనిచ్చి పనిష్మెంట్ ఇస్తాడు. కాకపోతే ఒకటేంటంటే, నా ఉద్దేశము తెలుసుకోండి, ఈరోజు కలియుగంలో చెడు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మీకు నష్టం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందులో రత్నాలు విలువైనవి. ఈ ప్రొఫెషన్ నిజంగా ఎందుకు ఎంచుకుంటున్నారంటే, ఇక్కడ ముఖ్యంగా నిజంగా ఒక డాక్టర్, ఇప్పుడు చూడండి కన్సల్టేషన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది. డాక్టర్ ఉంటారు, ఇంజనీరు, వీళ్ళందరూ ఉంటారు. ముఖ్యంగా డాక్టర్ని తీసుకోండి. ఆయన ఎంబీబీఎస్ పీజీ చదివిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫీజు 1000 రూపాయలే ఉంటుంది. అయితే అంతకంటే ఇంత సూపర్ స్పెషలైజేషన్ అయినా 1000 రూపాయలు, 1500 ఆ టైపే ఉంటుంది కన్సల్టేషన్. అదే ఈ జ్యోతిష్యంలో చూడండి, కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటండి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం, 4 మాటలు నేర్చుకోవడం, బోల్తా కొట్టించి మాటలు నేర్చుకోవడం, పెద్ద పెద్ద బొట్లు, రుద్రాక్ష పెట్టుకోవడం. ఇలా పెట్టుకొని మీరు చూడండి, నిజంగా కమర్షియల్గా ఉన్న వాళ్ళు చాలామంది ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, అడక్కపోయినా చెప్పేవాళ్ళు లక్షలు దండుకుంటున్నారండి. ఇదంతా మీరు గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే దానికి ఏ ఎలిజిబిలిటీ లేదు. అందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారు. అది కాక రత్నాలు విలువైనవి కాబట్టి, దానికి ఒక పక్క డూప్లికేట్స్ కూడా పుట్టుకొస్తున్నాయి కాబట్టి అది మార్కెట్లో విచ్చలవిడిగా ఉంటున్నాయి డూప్లికేట్స్. చాలామంది కొందరు తిరుగుతారండి, ఒక గ్యాంగ్. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఎవడైతే జ్యోతిష్యం చెప్తున్నా వాళ్ళ దగ్గర పోతారు, ఈ రాళ్ళు అమ్మండి, మీరు అమ్మినాక మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తారు. వాడు ఇచ్చే రాయి నిజంగా 100 రూపాయలు కూడా ఉండదు. వాడేం చేస్తాడు, వాడు వీళ్ళ దగ్గర 1000 రూపాయలు, 2000 తీసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ జ్యోతిష్యులు 20,000, 30,000కి అమ్మేస్తాడు. సో అది ఇస్తున్న స్టోన్ విలువ ఏంటంటే 100 రూపాయలు కూడా ఉండదు. ప్లాస్టిక్, గాజు ముక్కలు. ఇది బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వాల్యువర్గా ల్యాబ్ ఉంది కాబట్టి, దేశంలోని మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్ కాబట్టి, నేను ఎన్నో రకాలుగా పరీక్ష చేస్తూ డేటాబేస్ పెడుతున్నాను కాబట్టి మీకు ఈ వివరాలు చెప్పగలుగుతున్నా. సో అందుకు ఎంచుకుంటున్నారు. డూప్లికేట్ రాయిని అంటగట్టచ్చు అండ్ ఈక్వల్గా. సరే, రత్నాల జోలికి ఇప్పుడు నేను చెప్తున్నందుకు చాలామంది రత్నాల జోలికి వెళ్ళట్లేదు అనుకోండి. ఎవరైనా అస్ట్రాలజర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లక్షలు వాళ్ళే దండ చేసుకుంటున్నారు డైరెక్ట్గా. అదే రత్నాల జోలికి వెళ్ళే వాళ్ళు డూప్లికేట్ ఇవ్వడం. సో ఈ విధంగా రకరకాల పద్ధతులు జ్యోతిషంలోనే మోసాలు ఎక్కువనే. కాబట్టి బీ కేర్ఫుల్ అండి. నేను ఎప్పటి నుండో చెప్తున్నా, గత 30 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సర్టిఫికేట్ విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది దివ్య డైమండ్స్. అందుకే దాన్ని కాపాడుతూ మ్యాక్సిమం అవేర్నెస్ ఇస్తున్నాం. మా దగ్గర రావాలి, మా దగ్గర కొనాలని కాదు. నిజంగా రత్నాలు అన్నది దేవుడిచ్చిన మనకు ఒక గొప్ప వరం. దాన్ని వైలేట్ చేస్తున్నారు. ఎందుకంటే అది మన ఆలోచన విధానాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది, ఎవరైతే ధరిస్తున్నారో సూటబుల్ రత్నం. ఎందుకంటే మనకు ఎంతో గొప్పగా ఎదిగే శక్తి. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీ సరిపోవండి. ఎంత కష్టపడ్డా మనకు ఆవగించేంత అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని రత్నాలు మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఇలాంటి రత్నాలు జాతి రత్నాలు అయి ఉండాలి, మనకు సూటబుల్ అయి ఉండాలి. సో అది నేను చెప్తున్నా, మీకు సూటబుల్ రత్నాలు పెట్టుకోండి. ప్రతి ఒక్కరు నేను నమ్మనండి పొట్టిపడేస్తారు.
వాళ్ళకు నిజంగా కూడా ఈ రత్నాల గురించి అవగాహన లేని వాళ్ళే నమ్మరు. రత్నాలు నమ్మరని అంటారు కదండి. మీరు ఒకటి ఆలోచించాలి. నమ్మని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరైనా ఇండివిజువల్‌గా వాళ్ళు తయారు చేశారండి రత్నాలు? నిజంగా రత్నాలు పొట్టుగా కూడా చాలా విశిష్టతతో కూడుకుంది. కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది భూమిలో తయారవ్వడానికి. తవ్వడానికి కూడా అంతే కష్టమవుతుంది. నేచురల్‌గా అట్లా ఇమ్మీడియేట్‌గా దొరకవు రత్నాలు. అంత బహుశా ఈ విచ్చలవిడిగా దొరికితే దాన్ని రత్నాలు అనేవారు కాదు. సో, ఇంత గొప్ప రత్నాలు. ఇలాంటి రత్నాలు భగవంతునే రత్నాలతో అలంకరిస్తారు. ఇలాంటి రత్నాలు నిజంగా నమ్మని నమ్మలేదంటే వాళ్ళకి శాస్త్రాల గురించి అవగాహన లేదనుకోవాలి. సో, ఈ విధంగా రత్నాలకు ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి రత్నాల విషయంలో. అదే చెప్తున్న ఒక జెమాలజిస్ట్‌గా. బీ కేర్‌ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్. బిఫోర్ బయింగ్ అండి, రత్నాలు కొనే ముందు ఒక్కసారి దివ్య డైమండ్స్ వచ్చి చూడండి ఎలా ఉంటాయి, దివ్య డైమండ్స్‌లో ట్రాన్స్పరెన్సీ విధానం ఏంటి, అసలు జ్యోతిష్యం ఎలా ఉంటుంది, ఇలా ఒకసారి కంపేర్ చేయండి. మీకు అసలు మీకు తెలిసిపోతుంది ఆ జ్యోతిష్యుడు గొప్పవాడా, దివ్య డైమండ్స్‌లో ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళా, మీకు అప్పుడే అర్థమైపోతుంది. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా రత్నాల విషయంలో ఉండాలి. అప్పుడే కానీ రత్నాల గొప్పతనం మనం చూడలేం. ఇకపోతే ఇక్కడ అదే కుంభరాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులకు చదువులకు ఉన్నతమైన విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన సమయం. తర్వాత తరచూ తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం వస్తుంది. ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. అధ్యాపక రంగంలో ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్స్, టీచింగ్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి అండ్ ఇంటీరియర్స్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ బుధుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ రంగము అండ్ సినిమా రంగము, టీవీ రంగము, వీరు కూడా చాలా వరకు ఒక మంచి బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తొందరపాటుతనం పనికిరాదు. డబుల్ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ సోదరులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఇంటూ మీరు ఏం చేయాలంటే, జాతకం ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నప్పుడు విభేదాల జోలికి వెళ్ళకండి, ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్ళకండి. ఇంకా ఆర్గ్యుమెంట్స్ పోస్ట్పోన్ చేయండి. మీరు పోస్ట్పోన్ చేశారంటే నిజంగా ఈ మంత్ మీరు సక్సెస్ఫుల్గా మీరు గడిపినట్టే అవుతుంది. సో, ఇలాంటి మీరు ట్రిక్స్ అవలంబించాల్సి ఉంటుంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం గరుడ పచ్చ, బ్లూ జాగర్, డైమండ్. రత్నాల గురించి ఎన్నో సందర్భాలు చెప్పాను. ఇంకా మీకు నంబర్ సేవ్ చేసుకొని రత్నాల గురించి నిజంగా రత్నాల గురించి చెప్తే నిజంగా ఒక గంట కానీ ఒక రోజు కానీ సరిపోదండి. ఇది ఒక శాస్త్రీయంగా ఉంది. ఎలా గుర్తుపట్టాలి, ప్రాపర్టీస్ ఏంటి, సైంటిఫిక్ ప్రాపర్టీస్ ఏంటి, శాస్త్రీయ ప్రమాణాలు ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి జాతి పచ్చ, బ్లూ జాగర్, డైమండ్ మీరు సేవ్ చేసుకోండి. నంబర్ సేవ్ చేసుకున్న తర్వాత మీరు కాల్ చేయండి, మీకు చెప్తాం. ఇకపోతే అనుకూలమైన తేదీలు 2, 5, 9, 12, 16, 30. నాట్ సూటబుల్ డేట్స్ 7, 18, 19, 24, 25. ఈ తేదీలు సూటబుల్ కాదు. పైన చెప్పిన తేదీలు సూటబుల్. సో, ఈ తేదీల ప్రకారంగా మీరు నిజంగా మీ మంత్ ప్రణాళిక చేసుకోండి. చాలా వరకు బాగుంటుంది. ఇంకా ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్ సంప్రదించండి. ఇక్కడ క్వాలిఫైడ్ అస్ట్రాలజీ, క్వాలిఫైడ్ జెమ్ స్టోన్స్ అండ్ ఎఫెక్టివ్ జెమ్ స్టోన్స్ అనేది, సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ అనేది మీకు ఉంటాయి. ఇంకా ఏ వివరాలు కావాలి, మేము ఇచ్చే దివ్య డైమండ్స్ జ్యోతిష విభాగం నుండి మీకు లైఫ్ లాంగ్ సరిపడే అస్ట్రాలజికల్ చార్ట్ ఉంటుంది. మీకు ఇండికేట్ చేసేస్తాం. ఈ పీరియడ్, ఈ సంవత్సరంలో ఈ పీరియడ్ ఇది నాట్ సూటబుల్, ఇది నాట్ ఫేవరబుల్, ఇది ఫేవరబుల్ అని చెప్తాం. దాని ప్రకారంగా మనం నిజంగా లైఫ్ను మనం రెక్టిఫై చేసుకోవచ్చండి. నిజంగా మానవ జీవితం ఎందుకు వచ్చిందంటే, మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జీవితం వస్తుంది. బట్ డూయింగ్ ద గుడ్ కర్మాస్ అకార్డింగ్ టు శాస్త్రాస్ వీ కెన్ ఎలివేట్ మన లైఫ్ అన్నది ఎలివేట్ చేసుకునే అవకాశం ఉంది. క్లియర్ కట్గా ఉంది. దీన్ని ఎవరు కాదనలేరు. కొందరు మా కర్మ ఇంతే అనుకుంటారు. కర్మ మార్చుకునే శక్తి మన దగ్గరే ఉంది. ఎలా మార్చుకుంటామో, శాస్త్రాల అనుకూలంగా, రత్నాల అనుకూలంగా, మనం చేసే ఆలోచన విధానం అనుకూలంగా నిజంగా మనము కర్మ సిద్ధాంతాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంది. సో, ఇవన్నీ ఏం లేకుండా చేయాలంటే కాదు. ఎందుకంటే మనిషికి చాలా క్యాపబిలిటీస్ ఉంటాయి. నిజంగా ఒక ఎంకరేజ్మెంట్ రావాలంటే చూడండి, ఎవరైనా ఎంకరేజ్ చేస్తే చాలా బాగా పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తారు. అదే డిస్కరేజ్ చేస్తే పర్ఫార్మెన్స్ చేయం. అదే మనం ఇక్కడ ఏమవుతుంది. సో, ఇలాగా మానవ శరీరంలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి.
ఇన్విజిబుల్గా ఉంటాయి కాబట్టి దాని రత్నాలు చాలా వరకు మనకు ఒక స్టిమ్యులేట్ లాగా చేస్తాయి. కాబట్టి ఇవన్నీ జాతి రత్నాలే చేస్తాయి. ఇంకే వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి.